వైసీపీ పార్టీకి నటుడు ఆలీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు పంపించారు. 2019 ఎన్నికలకు ముందు ఆలీ వైసీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడి పదవిని ఇచ్చారు. అది కూడా 4 ఏళ్ల తర్వాత ఎన్నికలకు ముందిచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆలీ మాత్రం వైసీపీకి అండగా నిలిచారు. వైసీపీకి మద్దతు తెలిపిన కొద్ది మంది ఇండస్ట్రీ వాళ్లలో ఆలీ ముందు వరుసలో ఉన్నారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. దీంతో ఆలీకి మంచి పదవి దక్కుతుందని అంతా ఆశించారు. కానీ ఆలీకి వైసీపీలో ఎటువంటి పదవులు లభించలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్సీ లేదా ఎంపీగా పోటీ చేయడం ఖాయమని భావించారు. అయితే ఆయనకు సీటు దక్కలేదు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. అయితే ఆలీ రాజీనామా వెనుక సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి ఉన్నారనే రూమర్స్ తెరమీదికి వచ్చింది. ఆ వ్యక్తి ఇచ్చిన సలహాతోనే ఆలీ వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ చాలా అవమానాలను ఎదుర్కొని సినిమా వాళ్లను జగన్ అవమానించారనే విషయాన్ని గుర్తు చేస్తూ పార్టీకి రాజీనామా చేయాలని ఆ వ్యక్తి ఇచ్చిన సలహాతోనే ఆలీ వైసీపీని వీడినట్టు ప్రచారం సాగుతుంది. పైగా పార్టీలో తనకు సముచిత స్థానం దక్కకపోవడం, ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో ఆలీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆలీ రాజీనామాపై వైసీపీ నాయకులు రియాక్ట్ అవుతున్నారు. సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని ఎదురిస్తే అవకాశాలు దక్కవని, ఆలీకి సినిమాలు తప్పితే మరే వ్యాపార కార్యకలాపాలు లేవని, అందుకే ఆయన వైసీపీకి రాజీనామా చేసి ఉండవచ్చనే అభిప్రాయం వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.